దేవునికి స్తోత్రం. మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ బాధ్యత కనబడుతుంది అన్నమాట. యేసు ప్రభు వారు చనిపోతారని ప్రభువుకి తెలుసు కదా. ప్రభువు తన తల్లిని అంటున్నాడు. 12 మంది శిష్యులు యేసు ప్రభువుకు ఉన్నారు. ఆ శిష్యుల్లో అందరికంటే ఎక్కువగా యేసుని ప్రేమించేవాడు యోహాను. ఎవరండి? గుర్తించుకోండి పేర్లు. దేవునికి స్తోత్రం. యోహానుకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాడు. తల్లికేమో చెప్తున్నాడు, తల్లి ఇదిగో ఇక మీదట ఈ యోహాను నీ కొడుకు. యోహానుతో చెప్తున్నాడు, ఇదిగో ఇక మీదట ఈ తల్లి నీకు తల్లి అని అప్పచెప్పాడు. ఎందుకు ఈ విధంగా వారిద్దరితో అక్కడ మాట్లాడుతున్నాడు అంటే బైబిల్ చెప్తుంది, ఒక బాధ్యత కలిగి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనం కూడా మన కుటుంబాల్లో భార్య ఉంటే భర్త ఉండదు, భర్త ఉంటే భార్య ఉండడు, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉండరు, తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఉండరు. అందులో దేవుని రక్షణా భాగ్యములు. భార్య చనిపోయింది అనుకోండి, భర్త ఇంక చర్చికి వెళ్దాం. భర్త చనిపోయాడు అనుకోండి, ఆ భార్య మరి చర్చికి వెళ్దాం, లోకంలోకి వెళ్ళిపోతాం. ఏం చేయాలంటే బాధ్యతగా ఒకరిని ఒకరు దేవుడు రాజ్యంలోనికి నడిపించుకోవాలి. మనకంటూ ఒక బాధ్యత ఉంది. నేను పరలోకానికి వెళ్ళి మా కుటుంబం అంతా నరకంలో ఉంటే నాకు మంచిదేనా? కాదు కదా. ఒక బాధ్యత ఉండాలా లేదా? మనకంటూ బాధ్యత ఉండాలి. అందుకనే మనం ఏం చేయాలంటే యెహోషువ కూడా అదే అంటాడు, నేను నా కుటుంబము యెహోవాను సేవించదము అన్నాడు. దేవునికి స్తోత్రం. మనమేమో దేవుడు రాజ్యంలో, వాళ్ళేమో నరకంలో ఉంటే మనం వాళ్ళు తప్పించలేము. అక్కడ తప్పించే మార్గం ఎక్కడుందంటే భూమి మీదే ఉంది. దేవునికి స్తోత్రం. రెండోదిగా మనం మూడోదిగా చూస్తే ఇక్కడ బాధ్యత కనబడుతుంది 3వ మాటలో. అలాగే 4వ మాటలోకి వెళ్దాం. మార్కు సువార్త. మత్తయిలోకి వెళ్తున్నారా? చూడండి, ఏదైనా పర్వాలేదు. మార్కులో ఉంటుంది, మత్తయిలో కూడా ఉంటుంది. చదువు చెల్లి. దేవునికి స్తోత్రం. 4వ మాట చదువు చెల్లి. నీకున్నదా అక్కడ ఏముందో చదువు, లేదంటే నేను వచనం చెప్తాను. అప్పుడు అతడు వారి కోరినట్టు వారికి విడుదల చేసి దేవునికి స్తోత్రం. ఓకే, మీరు ఆ వచనం చదివారా? ఒకసారి మార్కు కూడా చదువు చెల్లి. మార్కు సువార్త 15:34. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. త్వరగా ముగించుకుందాం, మీరేం టెన్షన్ పడకండి. మార్కు సువార్త పేజీ నెంబర్ చెప్పాలా? 15:34వ వచనం దొరికిందా? పేజీ నెంబర్ 43. అప్పుడు ఆయన నా ప్రాణం మరణమవునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరెక్కడ ఉండి మెలకువగా నుండి వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోనని ప్రార్థించుచు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారం కాదు. దేవునికి స్తోత్రం. మీకు కింద చెప్పాను కదా, ప్రభువారు ఈ శ్రమలన్నీ ఒకసారి తలుచుకున్నారట. ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని పెడతారు, నాకు సిలువేస్తారు. తండ్రి మీ చిత్తమైతే ఈ యొక్క విషయాన్ని నా యొద్ద నుంచి తొలగించండి అన్నాడట. మరలా ఆలోచించాడు, నా సంతోషము నా సుఖం చూసుకుంటే ప్రజలు చనిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి నా చిత్తము కాదు కానీ, నా ఇష్టము, చిత్తం అంటే ఇష్టమే కాదు కానీ నీ ఇష్టమే జరుగును కాకుండా. దేవునికి స్తోత్రం. ఓకే, పొడిగానే వెళ్తున్నాను, మీకు లోతుగా చెప్పట్లేదు. అన్ని చెప్పిన తర్వాత మీకు వివరిస్తాను. 5వ మాటలోకి వెళ్ళిపోదాం.
యోహాను సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, అప్పటికి అంటే అన్ని జరుగుతున్నాయని ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నానని అన్నాడంట. దేవునికి స్తోత్రం. దప్పిక అంటే ఆకలి, దాహం. చూడండి, మండుటి ఎండల్లో మరొక గంట అరగంట ఉన్నాం అనుకుని మనకి కూడా దాహం వేస్తుంది. మనం ఎక్కడ ఉన్నాం? మండుటి ఎండలో ఉన్నామా? ఫ్యాన్ కింద ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీడలో కూడా కాదు కదా, చక్కగా ఫ్యాన్ కింద ఉన్నాం, అయినా మనకు నోరెండుకోండి. అలాంటిది యేసు ప్రభు వారిని ఊరు ప్రారంభం నుండి ముగింపు వరకు ఎన్నో హింసలు పెట్టారు, ఎన్నో బాధలు పెట్టారు, కొట్టారు, రకరకాలుగా చిత్రహింసలు పెట్టారు. ఆయనకి దాహం వేసిందట. లేఖనం నెరవేరునట్లుగా ఆ పదాన్ని పలికాడు. దాహం అంటే సామాన్యమైన మనకేసిన దాహం కాదు, కానీ ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఆయన దాహం వేరు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఒకరోజు ఒక బావి దగ్గరికి వెళ్తాడు. ఆ బావి దగ్గరికి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు శిష్యులు భోజనం తేడానికి వెళ్తారు. అక్కడ సమరయ స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీతో మాట్లాడతారు, స్త్రీని మారుస్తాడు దేవుడు. ఈలోపు యేసు ప్రభు శిష్యులు వస్తారు. అయ్యా, భోజనం తెచ్చాము, రండి, సమయమైంది, భోజనం చేద్దామంటే నేను చేసేసాను అన్నాడు. వాళ్ళ తప్ప వేరే వాళ్ళ భోజనం యేసు ప్రభుకి ఎవరు, ఆయన అక్కడ తినడని వాళ్ళకి తెలుసు. అదేంటయ్యా, భోజనం మేము పెట్టకపోతే ఇంకెవరు పెట్టరు కదా, మీరు ఎక్కడ తిన్నారు, ఏం తిన్నారని అడిగారట. అప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో ఈ యొక్క సమరయ స్త్రీ మారింది, ఈ ప్రజలందరూ మారారు, నా ఆకలి తీరిపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ దాహం ఏంటంటే యేసయ్యది అనేకమైన ఆత్మలు రక్షించబడడం దేవుని ఆకలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆకలి, నిజమైన ఆకలి అదే. ఆయన అనేక మందిని రక్షించడానికి, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. అదే ఆయన ఆకలి. శరీర సంబంధంగా సామాన్యమైన దాహం. మనం ఆత్మీయంగానే వెళ్ళాలి, అవునా కదా? దేవునికి స్తోత్రం. అప్పటికి అంతా సమాప్తమైందని తెలిసి మాట పలికాడట. చూడండి, 6వ మాటకి వెళ్ళిపోదాం. యోహాను 19:30 ఆ పక్కన ఉంటుంది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. 7వ మాట కూడా చదివే చెల్లి, లోకాసు వార్త 23:46. అప్పుడు మనం ముగించుకుందాం. లోక 23:46, 23వ అధ్యాయము, పేజీ నెంబర్ చెప్పాలా చెల్లి? 46. అప్పుడు యేసు అని ఉంటుంది, చూడు చెల్లి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, అప్పుడట యేసు ఇవన్నీ జరుగుతుండగా గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని నేను. దేవునికి స్తోత్రం. చాలు, ఇది లాస్ట్ మాట. ఏమన్నాడండి? పెద్ద కేక వేసట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఈ మాట మనం జాగ్రత్తగా గమనించాలి. ఇదే 7వ మాట, లాస్ట్ మాట. ఇంకా మరి యేసు ప్రభు వారు పలకడానికి కూడా అవకాశం లేదు. ఈ మాట పలికిన వెంటనే తండ్రి తన ఆత్మను తీసుకున్నాడు. ఆయన అప్పగించగానే తండ్రి తీసేసుకున్నాడు. ఈ మాటలో ఉన్న సత్యం ఏంటంటే, తండ్రి మనకు ఆత్మనిచ్చాడు, లేదా దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. మరలా ఈ ఆత్మ ఎవరికి ఇవ్వాలి? దేవునికే మనం అప్పగించాలి. అయితే అప్పగిస్తున్నారా? భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుడికి అప్పగించగలుగుతున్నాడా? లేదు. ఈ రోజట ఇలా చిటికేసే లోపు కొన్ని వేల మంది చచ్చిపోతున్నారట. ఏంటేసే లోపు? చిటికేసే లోపు కొన్ని వేల మంది చచ్చిపోతున్నారట. చిటికి కూడా ఇవ్వక్కర్లేదు, ఇప్పుడు చిటికి ఇవ్వక్కర్లేదు. ఈ సెల్ ఓపెన్ చేస్తే ప్రతిరోజు తండ్రి కూతురుని నరికిసాడను, కూతురు తండ్రిని నరికిసిందను, భర్త భార్యనో, భార్య భర్తనో, పిల్లల్ని కూడా తగలబెట్టేసిన తల్లిదండ్రులు ఎన్ని వస్తున్నాయో. ఒకరినొకరు చంపేసుకుంటున్నారు.
మరణం దేవుడు ఇచ్చే ఆజ్ఞను బట్టి వెళ్ళిపోవడం వేరు, కానీ మనుషులే చచ్చిపోతున్నారు ఈరోజు, చంపేసుకుంటున్నారు. మామూలు కాదు, కత్తులతో నరుక్కొని మాంసం కొడతారు చూసారా, అలా చేసుకొని ఫ్రిడ్జ్లో దాస్తున్నారు. ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అందుకే ఇప్పుడు బాగా ఫ్రిడ్జ్లో కూలింగ్ పెడతాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఎంతో మంది చచ్చిపోతున్నారు. చచ్చిపోయి ఎక్కడికి వెళ్తారో తెలుసా? నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నరకం అనుభవించి చచ్చిపోతున్నారు. ఇక్కడ ఒక రోజు 2 రోజులు భరించలేకపోతే కత్తితోనో దేనితోనో పొడుచుకుని చచ్చిపోయే అవకాశం ఉంది. అక్కడ చచ్చిపోదామంటే చావు దొరకదు. అక్కడ నరకయాతన పడలేము. బైబిలే చెప్పింది, అగ్గిని ఆరదు, పురుగు చావదు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, యుగాలు. ఎన్ని యుగాలు? దానికి మరి ఇంకా లిమిట్ లేదట. కాబట్టి మనందరం మన ఆత్మ దేవుడిచ్చాడు కనుక బైబిల్ అదే చెప్పింది. లాస్ట్కి ఒక మాట చదివి చెల్లి నేను చెప్తాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం, పేజీ నెంబర్ తెలుసా? తెలియదు చెల్లి, చెప్తాను. ప్రసంగి గ్రంథం తీసి లాస్ట్ ఫైనల్గా చదువుకొని మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుడు మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇది లేక ఎంతో మంది చచ్చిపోతున్నారు. మీకు ఇల్లు లేదనో, డబ్బులు లేవనో, పనులు లేవనో ఏడకండి. మనం సంతోషించవలసింది దేని బట్టి తెలుసా? దేని బట్టి అండి? దేవుడు గొప్ప రక్షణ నాకు ఇచ్చాడని మనం సంతోషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ప్రసంగి గ్రంథము పేజ్ నెంబర్ చెప్తాను. ప్రసంగి గ్రంథం 556 పేజ్ నెంబర్. $556 562 తీర్చండి పేజ్ నెంబర్. 562 12వ అధ్యాయము 7వ వచనం చదువుచండి. జాగ్రత్తగానండి. మొన్నైనది వెనుకటి వలనే ఫస్ట్ ఎలాగొచ్చిందో అలాగే మరల భూమికి చేరును, భూమిలోకి వెళ్ళిపోతాడు. ఆత్మ దాన్ని దయచేసిన దానిని ఎవరైతే ఇచ్చారో దేవుని యొద్దకు మరలా పోవును. దేవునికి స్తోత్రం. మనం ఎలా తయారు చేయబడ్డామట? మన్ను నుంచి, మట్టి నుంచి దేవుడు మనల్ని తయారు చేశాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాం? మట్టిలోకి వెళ్తున్నాం. నువ్వు కోటీశ్వరుడు కదా అని చెప్పి బంగారంలో ఎడతారా? చాలా మందికి తెలియకే, ఏయ్ మేమేంటి, నువ్వేంటి, మేమెక్కడా, నువ్వెక్కడా అని అడుగుతారు. నువ్వు ఎక్కడైనా నేను ఎక్కడైనా మనం వెళ్ళవలసింది అక్కడికే. అది తెలియకే మనుషులు వెర్రవీగుతారు అంతే. అర్థమవుతుందా? బైబిల్లో ఉంది, పాటలు కూడా ఉన్నాయి. పట్టు పరుపు మీద నువ్వు పొర్లినా మట్టి పరుపులోనికి నేను పెట్టక తప్పదట. అవునా కదా? ఏసీల్లో ఉండొచ్చు, పట్టు పరుపుల మీద మనం ఉండొచ్చు, కానీ నువ్వు చచ్చిపోతే పట్టు పరుపు మీద ఉంచరు. నువ్వు చచ్చిపోయిన వెంటనే శవమే కాబట్టి బయటికే ఈడ్చేస్తాను. దేవునికి స్తోత్రం. బైబిల్ చాలా సత్యంగా స్పష్టంగా మనం చెప్తుంది, మొన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఎవరైనా సరే, ఎంత గొప్పోడువైనా, ఎంత పరిశుద్ధుడువైనా, ఎంత పాపాత్ముడువైనా, చిన్నోడువైనా, పెద్దోడువైనా, నెల్లోడువైనా, తెల్లోడువైనా, ఎవరైనా మనందరం మట్టిలో నుంచి తీయబడ్డాం, మట్టిలోకి వెళ్తాం. కానీ ఆత్మ దేవుడు దయచేశాడు అక్కడికి వెళ్ళాలి. అది వెళ్తుందా అంటే అది వెళ్ళట్లేదు. అది మనం చూసుకోవాలి. ఈ ఆత్మ యేసు ప్రభు వారు తండ్రికి అప్పగించుకున్నట్లుగా మనం కూడా తండ్రికి, ఇదిగో తండ్రి నీవు చెప్పింది భూమి మీద నేను చేశాను. అన్ని చేసిన తర్వాత కదండి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంతా సమాప్తం చేసి తండ్రి ఏదైతే చెప్పాడో, తండ్రికి ఏదైతే మాట ఇచ్చాడో అన్నీ అయిపోయిన తర్వాత తండ్రి, ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అన్నీ చేయాలి. దేవుడు ఎన్ని చెప్పాడో, దేవుడికి ఎన్ని మాటలు ఇచ్చావో అవన్నీ చేసిన తర్వాత నీ ఆత్మను దేవుడికి అప్పగిస్తే దేవుడు ఆ ఆత్మను తన చేతులు దాచుకుంటాడు. హల్లెలూయా. నరకంలో యాతన పడాలి, దేవుడి దగ్గర యుగాలు సంతోషంగా ఉంటాం. దేవుడు కోరుకుంటుంది కూడా ఇదే.
యుగ యుగాలు ఆయనతో మనం ఉండాలనేదే దేవుని ఆశ. మనకు కూడా ఆశ ఉంది అక్కడికి వెళ్ళాలని, కానీ ఎలా పడితే అలా ఉంటే అక్కడికి వెళ్ళలేము. మనం వెళ్ళాలి అంటే తండ్రి చిత్తాన్ని మనము ఏం చేయాలండి? నెరవేర్చాలి. ప్రభువా ప్రభు అనే ప్రతి వాడు పరలోకానికి వెళ్ళడు, కానీ ఎవడు నా తండ్రి చిత్తాన్ని చేస్తాడో వాడే పరలోకానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి 7 మాటలు శ్రేష్టమైన మాటలు, చాలా విలువ కలిగిన మాటలు. యేసు ప్రభు వారు ఈ 7 మాటలు పలికారు అంటే ఆ మాటల్లో ఎంతో సత్యం ఉందని దాని అర్థం. యేసు ప్రభు వారి 7 మాటలు ఎన్నో కోట్లు పెట్టిన దొరకని మాటలు మనతో మాట్లాడాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు చనిపోవలసిన వారు చనిపోవచ్చు, కానీ అక్కడ ఉన్న ప్రజలకు అర్థమవ్వాలి. ఇంకొక మాట ఉంటుంది, మనం చదవలేదు కానీ అక్కడ ఉన్న స్త్రీలు ఏడుస్తున్నారట. వాళ్ళతో అంటాడు కదా, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటాడు. ఎందుకంటే మీరు తెలియక పాపం చేశారు, నేను వచ్చానమ్మా, దయతో ఇక మీదట మీరు కానీ మీ పిల్లలు కానీ పాపపు జోలికి వెళ్ళకండి, ఆ పాపం వల్ల వచ్చే నరకంలోకి మీరు వెళ్ళిపోకండి అని యేసు ప్రభు వారు అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తున్నాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి కేవలం యేసు ప్రభు వారు మనందరి పాపాల నిమిత్తమే చనిపోవడానికి వచ్చాడు. గమనించండి, మళ్ళీ ఆయన వచ్చే వరకు లేదా మనం చనిపోయే దగ్గరికి వెళ్ళే వరకు మరలా మనం ఆ పాపం అనేది చేయకూడదు. పాపం చేస్తే మనకేముంటుందో తెలుసా? శిక్ష ఉంటుంది. కాబట్టి పాపపు జోలికి మనం వెళ్ళకూడదు. మనంతటా మనం ఏది కూడా మానుకోలేము, కానీ తండ్రి సహాయాన్ని మనం కోరాలి. దేవుడి సహాయాన్ని కోరితే దేవుడు ఏం చేస్తాడంటే మనం పడిపోకుండా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మాటలు బట్టి ముందుకెళ్దాము. దేవుడి ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. సరే, కళ్ళు మూసుకోండి. కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని